పద్మావతి పరిణయం అయిపోయిన తరువాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుణ్ణి వచ్చేయమంది వైకుంఠాన్ని. ఆయన అన్నాడు, లక్ష్మీ నేను వచ్చేయచ్చు, కానీ ఇక్కడ ఒక లక్షణం ఉంది, ఇది కలియుగం. ఎన్నో పాపకర్మలు చేసేస్తూ ఉంటారు. కలిపురుషుడి యొక్క ఉద్ధతి చేత మనసు నిలబడదు, తప్పులు చేస్తారు. ఆ పాపాలు అనుభవంలోకి వస్తాయి, అవి రోగం కింద వస్తాయి. వచ్చినప్పుడు ఒక్కడు పడుంటాడు వైద్యశాలలో, ఎవరు ఉండరు పక్కన. ఏ ఇంటెన్సివ్ కేర్ యూనిట్టో ఎత్తుగా తలకి తలగడాలు పెట్టి పడుకోబెట్టి ఒడ్డి నిండా గొట్టాలు పెడతారు. తెరేసి పక్కన ఇంకోడు ఉంటాడు, తెరేసా పక్కన ఇంకోడు ఉంటాడు. గట్టిగా ఎడవకుండానే ఒకటి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. నా పరిస్థితి ఏమిటో, వీడి గుండె గుబేలు అంటుంది. అంతకు ముందు తెలియదు ఏమిటి, అలా వెళ్ళి ఓసారి అద్దంలోంచి చూసామంటే ఆయన ఇంటికి వస్తాడో రాడో అంటే గబగబా మనం సెలవు పెట్టా ఊరెళ్ళి ఇంకోసారి చూసొచ్చాం. అలా ఎప్పుడూ ఇంటికి రాని వాడు కూడా వచ్చి అద్దంలోంచి చూస్తున్నాడు అంటే అనుమానం వస్తుందా రాదా? అప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఒంట్లో ఓపికన్న నాళ్ళు గుర్తొచ్చాడా, గుర్తు రాలేదా, వదిలేయండి. అప్పుడు ఆయన గుర్తొస్తారు. స్వామి స్వామి నన్ను ఆదుకో స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద ముక్కులవాడ అనాథరక్షక, నీ దగ్గరికి వచ్చి నీ దూతోపిడి ఇస్తానంటాడు. ఆయన అన్నాడు లక్ష్మీదేవితో, ఒక పక్క కలిపురుషుడు బాధ పెట్టాడా, పాపం ఆ కలిపురుషుడు యొక్క వ్యగ్రత వల్ల పాపాలు చేసేసాడా, ఆ పాపాలు రోగంగా వచ్చి పొటమరించినప్పుడు నన్ను నమ్మి పిలిచాడా, గోవిందా కాపాడన్నాడా, నేను కూడా ఉండకుండా వైకుంఠానికి వెళ్ళిపోతే ఇక వాడిని రక్షించేవాడెవరు? అందుకే లక్ష్మి కలియుగంలో ఏం చేస్తానో తెలుసా, తత్పాపరూపమైనట్టి ధనంబు ఈ కొండపైకు రప్పించి నిస్పృహుండనగుచు. పాపాన్ని డబ్బు మీద తీసుకుంటాను, అందుకే వెతుక్కుని హుండీ దగ్గరికి పెడతారు. ఒకటే పెట్టిన వెళ్ళి ఎంత పాపం చేశాడో అంత మొక్కుతాడు, ఆ డబ్బు పెట్టుకెళ్ళి హుండీలో వేస్తాడు. నిస్పృహుండనగుచు, బాధగా చూస్తాను ఆ హుండీ వంక. 1,70,00,000 ఎవడు చేయమన్నాడు రా వీడినివన్నీ అనుకుంటాను. ఎవడో ఒక్కడుంటాడు పద్మావతి, వాడు మాత్రం నన్ను నమ్ముకున్నవాడు. వాడు ఎప్పుడు పరమ ధర్మంతో ధార్మికమైన జీవితంతో భక్తితో నేనున్నానని నమ్మి బతుకుతూ ఉంటాడు. అలాంటి వాడు ఉన్నాడే, వాణ్ణి చూడకుండా నేను ఉండలేను. వాణ్ణి వంక పెట్టి పిలుచుకుంటా, ఆయన ఏదో మిష పెట్టి పిలుస్తాడు. ఆయన అనుగ్రహం ఉందనుకోండి, ఏదో తన దగ్గర ఓ స్థానం ఇస్తాడు, వీడు నా దగ్గర ఉన్నాడని పొంగిపోతూ ఉంటాడు. పిలుచుకుంటాడు, ఏదో వంక ఆయనే పిలుస్తాడు, వాడు వస్తాడు కొండకి. ఇప్పటికీ నాతో కొంతమంది అంటూ ఉంటారు, కొండ మీద దేవాలయంలో ఉన్న వాళ్ళే, ఒక్కొక్క రోజున స్వామివారి ముఖం వెలిగిపోతూ ఉంటుందండి. అప్పుడు మేము అనుకుంటాం కొండకి ఎవరో భక్తులు వస్తున్నారు అని గుర్తు. వాళ్ళు వచ్చిన రోజున ముఖం వెలిగిపోతుంది. రోజు చూస్తుంటాగా మాకు తెలుస్తుంది. మరునాడు కొంచెం దిగులుగా ఉంటాడు, సుప్రభాతం జరుగుతుంటే, ఓ ఆ భక్తులు ఎవరో కొండ దిగిపోయారనమాట. పిలుస్తాడు, పిలిచి లక్ష్మీదేవితో చెప్పుకున్నాడు. వాడేం వేస్తాడు హుండీలో? ఓ రూపాయి కాసేస్తాడు, ఓ 10 రూపాయలు వేస్తాడు, మహా అయితే 100 రూపాయలు వేస్తాడు. లక్ష్మి వాడు ఆ డబ్బు హుండీలో వేసినప్పుడు నేను కింద చెయ్యి పెట్టి పట్టుకుంటాను, ఆ కాసు తీసి నా జేబులో పెట్టుకుంటాను. కలియుగంలో ఇక్కడ నేను ఉన్నంత కాలం నా జేబు ఖర్చు ఆ భక్తుడిచ్చిన ద్రవ్యం. నేను కుబేరుడికి కట్టేటటువంటి వడ్డీ అందులోంచి కడతాను. మిగిలినది అజ్ఞులైన జనులకు ఇప్పింతు నచలమతిని. రకరకాల కారణాలు పెడతాను, ఏదో హాస్పిటల్స్ పెట్టిస్తాను, అన్నదానాలు చేయిస్తాను, కళ్యాణ మంటపాలు కట్టిస్తాను. నేను కొత్తగా చెప్పి ఉంది మీకు తెలియనట్టు.